సక్సెస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో భక్తులు నాగుల చవితి పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని చిదంబరేశ్వర ఆలయంలో నాగుల చవితి పండుగని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో కలిసి పుట్టకు వెళ్లి పూజలు నిర్వహించారు. నాగేంద్రుడికి ఇష్టమైన చిమ్మిని నైవేద్యంగా పెట్టి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తితో నాగేంద్రుడిని ఆరాధించారు. నాగుల చవితి పండుగని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న నర్సనపేట నియోజకవర్గ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి మంగళవారం నాగుల చవితి సందర్భంగా తన స్వగ్రామమైన మొబగాంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి నాగదేవతా నిలయమైన పుట్ట వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ నాగేంద్రుని దివ్య ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ నియోజకవర్గ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, అధికారులకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. మోటార్ సైకిల్ మీద నుంచి జారిపడి పలువురికి తీవ్ర గాయాలు. సోమవారం విజయనగరం జిల్లా రేగడాందరవలస మండలం కుమ్మర అగ్రహారం గ్రామ సమీపంలో సంతకవటి మండలం పొనుగుటివలస గ్రామానికి చెందిన తొంపల సంతు, శేషపు అంజి, ఎండవా ప్రసాదులు మోటార్ సైకిల్ పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి మోటార్ వెహికల్ అదుపు తప్పి జారిపడి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు 108కి సమాచారం అందించగా రేగడి 108 సిబ్బంది ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలట్ రవికుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స నిమిత్తం రాజాం హాస్పిటల్కి తరలించారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నాగుల చవితి వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం, నర్సనపేట మాజీ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ నాగుల చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం పోలాకి మండలం మొబగాం గ్రామంలో ఆయన స్వగృహం వద్ద చవితి వేడుకలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైకాపా సీఈసీ సభ్యులు ధర్మాన పద్మప్రియ, పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, పెద్ద కుమారుడు ధర్మాన రామలింగం నాయుడు, ఆయన సోదరుడు ధర్మాన రామదాసు తదితర కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్ రావు పిలుపునిచ్చారు. కంచిలిలో నిర్వహించిన సిపిఎం సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ 9, 10 తేదీల్లో పలాసలో నిర్వహించబోయే సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. నవంబర్ 9వ తేదీన భారీ ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు తులసీదాస్ ప్రసంగిస్తారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాల్లో కారిడార్ల పేరుతో రైతుల భూములను కార్పొరేట్లకు కట్టుబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధిక ధరలతో ఒకవైపు, ఆదాయాలు తగ్గిపోయి మరోవైపు సతమతమవుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 11,000 కోట్ల రూపాయలు, గతంలో 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 17,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ భారం వేయడాన్ని సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. 2023-24 సంవత్సరానికి ఎఫ్పీపీసీఏ ఛార్జీల పేరిట ట్రూ అప్ భారం ప్రతిపాదిస్తూ 3 విద్యుత్ పంపిణీ సంస్థలు సోమవారం నాడు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఇటీవల వేసిన 6,072 కోట్ల ట్రూ అప్ భారం ఇంకా అమల్లోకి రాకముందే అంతకు రెట్టింపు భారాన్ని అదనంగా ప్రజలపై మోపడం దారుణం. మొత్తం కలిపి 17,000 కోట్ల రూపాయల భారం మోపడం శోచనీయం. తాజా ప్రతిపాదనలో యూనిట్ విద్యుత్తుకు గరిష్టంగా 2.5 రూపాయలు పెట్టిస్తున్నారు. నిరుపేద గృహస్థులు యూనిట్కి చెల్లించే ₹1.90 ఇది 130% అధికం. డిస్కాముల ప్రకటనలో మొత్తం ఎంత భారం వేశారో, అది ఎందుకు అవసరమయ్యిందో కనీసం ఒక్క వాక్యం కూడా ఇవ్వకపోవడం ప్రజలను మోసగించడమే కదా అని అన్నారు. ప్రభుత్వ జెన్కో ప్లాంట్ల నుండి కరెంటు తీసుకోకుండా అధిక ధరలకు ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేయడం దీనికి ముఖ్య కారణమని తెలిపారు. ప్రైవేట్ కంపెనీలకు అడ్డగోలుగా చెల్లింపులు వేయడం మరో కారణం. ప్రభుత్వాల తప్పుడు విధానాలు, అవినీతి, అక్రమాలకు ప్రజలను బలి చేయడం తగదు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజల భారాలు మోయాలనడం అసంబద్ధం. మోసపూరితమైన ట్రూ అప్ విధానాన్ని రద్దు చేయాలని, మొత్తం 17,000 కోట్ల రూపాయల ట్రూ అప్ భారాన్ని ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్న శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మంగళవారం నాగుల చవితి సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పుట్టలో పాలుపోసి నాగదేవతను నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు, మీనాక్షి హాస్పిటల్ అధినేత గొండు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నీటి యాజమాన్య సంఘాల ఓటరు జాబితాను ఈ నెల 9వ తేదీ నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ వెంకట్. త్వరలో జరగనున్న నీటి సంఘాల ఎన్నికల నాటికి ఎటువంటి పెండింగ్ పనులు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ వెంకట్ ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ సేవ, మీ సేవ, పీజీఆర్ఎస్ సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, సిపిఓ, రహదారులు, భవనాలు, ఆరోగ్య శాఖలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న మీకోసం అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యతతో కూడిన పరిష్కారాలపై కలెక్టర్ సమీక్షించారు. నీటి యాజమాన్య సంఘాల ఎన్నికల నిర్వహణపై ఎస్సీ ఇరిగేషన్ చేపట్టిన పనులపై ఆరా తీయగా ఇరిగేషన్ ఎస్సీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం చేపడుతున్న పనులను వివరించారు. తహసీల్దార్లు ఓటర్ల లిస్టు సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల నిర్వహణకి గెజిటెడ్ ఆఫీసర్ అవసరమని, అలాగే ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నాటికి జాబితాలు సిద్ధం చేయడంపై తహసీల్దార్తో మాట్లాడారు. నిర్వహణలో ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాలని, ఈ నెల 9వ తేదీ నాటికి జాబితాలు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమస్యాత్మక గ్రామాలుంటే గుర్తించాలన్నారు. మన ఇల్లు మన గౌరవం సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణ సంస్థ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణాలపై శ్రద్ధ చూపాలని, అలాగే మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో సహకరించి పనులు వేగవంతమయ్యేలా చూడాలన్నారు. లేఅవుట్లలో తాగు, విద్యుత్ సంబంధిత మౌలిక వసతులు కల్పించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని, అలాగే జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ సుధాకర్, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్కూల్ నందు స్టూడెంట్ లెబ్ కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో గల సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్ నందు నవంబర్ 3 ఆదివారం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తమ పిల్లల ప్రాజెక్టులను చూడటానికి అందరి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా విశాఖ స్కూల్ కి చేరుకున్నారు. అందరి ప్రాజెక్టులను చూసి చాలా బాగా చేశారు అని, విద్యార్థులందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయని, ఈ స్కూల్లో తమ పిల్లలు చదవటం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైనప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు చివరి వరకు ఉన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పాఠశాల చైర్మన్ మధుసూదన్, వైస్ చైర్మన్ గీత హాజరయ్యారు. పాతపట్నం మండలం కాగువాడ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంజీఆర్. పాతపట్నం మండలం గాకువాడ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెగ్యులర్, ఒప్పంద ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలిపారు. అలాగే విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అక్కడ వసతి, భోజనం, ఇతర సమస్యల గురించి విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మండల విద్యాశాఖ అధికారులు పలు స్కూళ్లలో విద్యార్థులకు ఆధార్ అప్డేషన్ నిర్వహించారు. మంగళవారం ఆధార్ డేటా అప్డేషన్ పై మండల విద్యాశాఖ అధికారులు, ఆఫీస్ సిబ్బంది, నారాయణ స్కూల్, రవీంద్ర భారతి స్కూల్, ఎస్టీ క్లారిటీ స్కూల్ విద్యార్థులకు దగ్గరుండి ఆధార్ అప్డేషన్ చేయించారు. ఏ విద్యార్థి యొక్క ఆధార్ ఐడి క్రియేట్ అవ్వని ఎడల ఆధార్ సెంటర్ కు వెళ్లి ఆన్లైన్ లో సరిచేసుకుని ఆధార్ ని అప్డేట్ చేయించుకోవాలని తెలియజెప్పారు. ఆధార్ అప్డేషన్ కేంద్రాలు నర్సనపేట నుండి 4 సచివాలయాల్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రైవేట్ ఆధార్ సెంటర్ల నందు కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని తెలియజేశారు. విద్యార్థులకి ఆధార్ అప్డేషన్ తప్పనిసరిని మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ యొక్క ప్రిన్సిపాల్స్ కి తెలియజేశారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రవలస శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. తోలాపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల నందలి చేనేత లబ్దిదారులకు పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పొందూరు నందు మంగళవారం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఆంధ్రవలస శాసనసభ్యులు కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని, ఈ పథకాల ద్వారా చేనేత కళాకారులకు మేలు జరిగిందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉంటే రానున్న భావితరాలు చేనేత వస్త్రాలు వాడేందుకు ముందుకు వస్తారని అన్నారు. అందరం చేనేత వస్త్రాలు వినియోగించి 4 మోటరైజ్డ్ ఫర్న్ కంబాబిన్, డబ్బా వైండింగ్ మిషన్లను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా చేనేత మరియు జౌళి అధికారి జనార్దన్ రావు, డిఓలు ఎస్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.